హలో అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. వారణాసి వంటింటికి స్వాగతం. మన ఇంట్లో ఈరోజు 2 రకాల పదార్థాలు చేసుకుందామండి. ఇదిగో ఈ చేత్తో బాగా పిసికేస్తున్నాను చూసారా? అది రసం కోసమండి. టొమాటో రసం, టొమాటో ముక్కలు, అలాగే ఉప్పు, పసుపు, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మిరియాల పొడి, చారుగుండ ఇవన్నీ వేసేసుకొని బాగా పిసికేసుకోవాలి. పిసికేసుకున్న తర్వాత శుభ్రంగా చక్కగా దీనికి సరిపడా నీళ్లు పోసేసుకొని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటే అది అలా మరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనం క్యారెట్ కూర చేసుకుందామండి. క్యారెట్ నేను చాపర్‌లో వేసేసుకున్నాను. అలాగే కొబ్బరి కూడా కావాలి. శనగపప్పు కూడా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనం కూర ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. పోపు వేగిపోయింది. కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, కొబ్బరి. చూడండి, మీరు గమనించినట్లయితే కనుక అతి తక్కువ ఆయిల్ వేసుకున్నానండి. పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇలా వేయించేసుకోవాలనమాట. ఇంతేనండి. ఆయిలు ఇంతకంటే ఎక్కువ వేయను. దీంతోటే మనం కూర చేసుకుందాము. చాలా రుచిగా ఉంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట. చూడండి, చక్కగా వేగింది కదా! ఇప్పుడు మనం ఈ క్యారెట్లు ఉన్నాయి కదా! క్యారెట్ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. వేసుకుని ఏం చేద్దామంటే దీంట్లో ఉప్పు, పసుపు సరిపడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. కొబ్బరి పూర్తిగా నలగలేదండి, అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి చూసారా? బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇప్పుడు దీనికి సరిపడా ఇంకో కొద్దిగా నీళ్లు పోయాలి. ఇదిగోండి, ఉప్పు, పసుపు కూడా వేసాను. నీళ్లు కొంచెం పోద్దాం. ఈ నీళ్ళకి ఇది క్యారెట్ ఉడికిపోతుంది అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకున్నంత మూత పెట్టేసుకుంటే నీళ్ళు పోసాం కదా, నీళ్ళు పోసిన తర్వాత ఆవిరి మూత పెట్టుకుంటే ఆవిరికి ఉడికిపోతుంది. మూత పెట్టేద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ శనగపప్పు ఉడికించుకున్నాం కదా, ఇది వేసేద్దాం. చూడండి, క్యారెట్ అయితే చక్కగా ఉడికిపోయింది. మనం పోపులో వేసుకున్నాం కదా, ఉడికిపోయిన తర్వాత ఈ పప్పు అయితే వేసేసుకున్నాం, శనగపప్పు. ఇక్కడ మీకు పొడి కారం కావాలనుకుంటే కనుక పొడి కారం అయితే వేసుకోండి. కారపొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలనుకుంటే వేసుకోండి. అదే ఎండుమిరపకాయలు వేయించేసుకుని ఇలాగ చేతితో నలిపేస్తే కూడా వేసుకున్నా కూడా అదే బాగుంటుంది. అసలు ఎండుకారం కంటే కూడా ఎండుమిరపకాయలు కొద్దిగా వేయించి కారం నలిపేసి పోసిస్తే బాగుంటుంది అనమాట. ఇది ఇట్లా ఉంచుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేస్తాను. అయిపోయిందండి, ఇంకా ఆపేద్దాము. ఒక్కసారి కలిపేసుకుని నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇదిగోండి, దద్దోజనం, అలాగే టమాటో రసం, క్యారెట్, కొబ్బరి, శనగపప్పు కూర, పులగం ఇవన్నీ చేసుకున్నాం కదా. వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఇప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. పూజ చేసుకున్న తర్వాత వీడియో అప్లోడ్ చేస్తా. తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. ఉంటానే.